తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. సాంబార్ రైస్. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు విషయంలో శ్రద్ధ వహించడం లేదు. ఈ ప్రపంచంలో తొందరగా మరియు చిటికలో తయారు చేసుకునే ఆహారం సాంబార్ రైస్. మరి చిటికలో టేస్టీగా రెడీ అయిపోయే సాంబార్ రైస్ మన తెలుగు రుచిలో ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. ముందుగా ఒక పాన్లో నూనె వేడి చేసి ధనియాలు, మెంతులు, బైడిగి మిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు, మిరియాలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసుకొని సాంబార్ ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బీన్స్, ములక్కాడ ముక్కలు, తరిగిన క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిలు, కల్లుప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్, టొమాటో ముక్కలు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టుకున్న బియ్యం, తగినంత నీళ్లు పోసి ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పాన్లో నెయ్యి, ఆవాలు, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, ఇందులోకి చింతపండు రసం పోసి బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసిన నూనెని ఈ గ్రేవీలోకి పోసుకోవాలి. అంతేనండి, ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే సాంబార్ రైస్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.